వరద బాధితులను ఆదుకోవడానికి మేము సైతం అంటూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రతినిధులు వరుసగా 4వ రోజైన శనివారం కూడా వరద పీడిత ప్రాంతాల్లో బాధితులకు ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలను సరఫరా చేశారు. కొన్ని ప్రాంతాల్లో జోరుగా వర్షం పడుతున్నప్పటికీ వీరి పంపిణీ కొనసాగడం విశేషం. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మేడపాటి రంగనాయలతో పాటు సంఘ నాయకులు సుబ్బారావు, వెంకట్ తదితరులు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలతో పాటు జగనన్న కాలనీ తదితర శివారు ప్రాంతాల్లో వీరు వరద బాధితులకు చేయూతనందించారు. దాతల సహకారంతో పాటు వ్యక్తిగతంగా సంఘ సభ్యులు కూడా ఇచ్చిన విరాళాలతో వీరు వరద బాధితులకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వీరి సహకారం మరువలేనిదని పలువురు సంతోషపడుతున్నారు. ప్రభుత్వ శాఖలు, అధికారులు, ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా రాని ప్రాంతాలకు వీరు వెడుతూ వరద బాధితులకు చేతనైన రీతిలో సహాయపడుతూ అండగా ఉంటున్నారు. ఆహార పదార్థాల పంపిణీతో పాటు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ నెలకొన్న సమస్యలను కూడా సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కూడా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కృషి చేస్తున్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా వీరు వరద బాధితులకు సహాయపడుతూ జర్నలిస్టులు కూడా సంఘ సేవలో పాలు పంచుకుంటారని, కేవలం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండడమే కాకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం, వారికి తోడ్పాటు ఇవ్వడం కూడా తమ వంతు బాధ్యతగా తమ సంఘం ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నామని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేడపాటి రంగనాయకులు అన్నారు. తాము అందజేస్తున్న సహాయం స్వల్పమే అయినప్పటికీ తాము కూడా వరద బాధితులకు అండగా నిలిచామన్న ఆత్మసంతృప్తి తమకు ఎక్కువగా ఉందని, బాధిత ప్రజలు కూడా తమకు ఎంతో సహకరిస్తున్నారని సంఘ నాయకుడు సుబ్బారావు అన్నారు. ప్రజలకు అవసరమైనంత కాలం తమకు సాధ్యమైనంత వరకు బాధితులకు అండగా నిలుస్తూ సహాయపడతామని వీరు అంటున్నారు. వీరు సేవానిరతిని ఆయా ప్రాంతాల్లోని బాధితులు ఎంతో శ్లాఘిస్తూ, జర్నలిస్టులు అయినప్పటికీ తమకు అండగా నిలుస్తూ ఆహార పదార్థాలను, అత్యవసరాలను తీరుస్తూ సహాయపడడం పట్ల వీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Gracias.
అడుగు బొరుగు అనండి మేము తీసుకుంటాం. అటు కట్టవా ఇందా కట్టినట్టు కట్టాలే ఇటుపక్క అటుపక్క కానీ 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 మూర్తి గారు పిల్లలకి బాబాయ్ పిల్లలకి ఇస్తున్నాము పిల్లలకి ఇస్తున్నాం చూడు చూడు చూడలే బాబు కొద్దిగా చూడమ్మా ఇదిగో నాన్న ఒకటే ఒకటే ఏ నా పని మీద నేను ఉన్నా. బాబు ఇదిగో తీసుకున్నారు కదా మూడు ఇచ్చా నీకు నేను అది ఎదరకొస్తా కాదు రాదు తమ్ముళ్ళ కొట్టి ఓటు తీసుకుంటాం. ఎన్టీఆర్ కాదు